సినిమాలల్లా సెంటిమెంట్ సీన్లల్లా కనపడే బాలయ్య బాబు వేరు, మనకు బయట కనపడే బాలయ్య బాబు వేరు. ఉన్నంతలనే ఉంటాడు, ఎవరు ఎంతలు ఉండాలనో అంతే ఉండమంటాడు, అంతే తప్ప ఎదురుగా ఎంత పెద్ద మనిషి అయినా లెక్కే చేయడు. ముందుగాల మాటలతోని చెప్తాడు, ఆట ఇంకా చేతలతోని చెప్తాడు. అప్పటికి కూడా వినకుంటే కుర్చీ మడత పెట్టి ముఖం మీద ఇసురు కొడతాడు అని వాళ్ళు వీళ్ళు అంటుంటే విన్నాం కదా. అయితే అది నిజమే అనిపిస్తున్నది. ఎందుకంటే ఓర్ని ఇది ఎక్కడి కోపము, బొక్కల బొకేలు ఇచ్చిండ్రనా లేకుంటే బొక్కల బొకేలు ఎందుకు తెచ్చిండ్రనా? ఒకరిద్దరంటే ఏమని అనుకుందాం, మళ్ళా ఇంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ మా మాస్ లీడర్ బాలయ్య బాబు, మా ఎమ్మెల్యే గారు అని డబ్బులు ఖర్చు పెట్టి మరీ కొనుక్కొచ్చి చేతిలో పెడితే శనక్కాయలు తిని పొట్టి ఇసిరేసినట్టే ఇసిరేస్తున్నాడు. అగ చూడండి ఎంత కోపం చూపెట్టిండు. ఇంకా ఓ బాలయ్య సారు, ఏందిది పద్ధతేనా? ఏదో మా అభిమాన హీరో అని బోలెడంత అభిమానంతో బొకే పట్టుకొస్తే తీసి కారు మీద ఇసిరేసిండ్రు. అంటే బొకే మీ చేతుల కంటే కారుకు డెకరేషన్ చేస్తే బాగుంటుందని ఇసిరేసిండ్రా ఎట్లా? అయినా మీకు డెకరేషన్లు నచ్చవు కదూ, మరి ఎందుకు ఇట్లా ఆగమాగం చేసిండు అంటే కోపం, బాధ, ఫ్రస్ట్రేషన్ తోటి. మరి లేకుంటే హిందూపురంలో ఎమ్మెల్యే గారు మీటింగ్ పెడితే అక్కడికి వచ్చిన కొందరు టీడీపీ కార్యకర్తలు పొట్టు పొట్టు కొట్టుకొని పార్టీ పరువును పాతాళంలో పడేస్తుంటే ఎందుకు కొట్టుకుంటుర్రా బాయ్ అంటే ఫలివిన్ లేదట. ఏమున్నది, ఇది సినిమా కాదు కదా, అందుకే చేసేది ఏం లేక బయటికి వెళ్ళిపోతుంటే కొందరు ఫ్యాన్స్ ఇట్లా బొకేలు ఇచ్చేసరికి అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు ఎక్కడెక్కడి కోపమో తీసుకొచ్చి వీళ్ళందరి మీద చూపెట్టిండు అన్నట్టు. మరి ఇప్పటికే హిందూపురంలో బాలయ్య బాబు పని అయిపోయింది, నెగ్గేదే కష్టమట అనే టాక్ నడుస్తుంటే ఆయన కండ్ల ముంగట్నే ఇట్లా లొల్లులు అవుతున్నాయంటే ఇక పార్టీ ఎక్కడ ముందుకు పోతుంది, అసలు బాలయ్యకు లీడర్లు ఎక్కడ సహకరిస్తారు. కానీ ఏందోనోళ్ళ బాలికాక మాత్రం ఫ్యాన్స్ని అయితే ఘోరంగా హర్ట్ చేసిండు.